వెల్కమ్ టు దృశ్యం న్యూస్. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం టానాకలన్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్ అనేది కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు పోలింగ్ శాతం నమోదైంది అనే విషయాల గురించి మనం ఇక్కడ ఉన్న అధికారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ శాతం ఇప్పటి వరకు ఎంతవరకు నమోదైంది? ఇక్కడ మంచి ఏర్పాట్లు ఉండడం వల్ల పోలింగ్ శాతము 54% ఇక్కడ 10:30 వరకు పోలవడం జరిగింది. దీంట్లో మహిళలు మరియు పురుషులు మంచి చురుకుగానే ఓటర్లు పాల్గొంటున్నారు. వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కాకుండా మంచి ఏర్పాట్లు చేశాము. 54% అయింది ఇప్పుడు 10:30 వరకు. ఓకే సార్, అంటే ఇంకో గంటలో మొత్తం కంప్లీట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అంటే 80% వరకు అవుతుండొచ్చు అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా టైం ఉంది కాబట్టి 1 గంటల వరకు, కాబట్టి 1 గంటల తర్వాత కూడా లైన్లో ఎవరైనా ఉంటే వాళ్ళకు ఓచర్స్ అన్ని ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళందరూ ఓటేసేటట్టు మాత్రం చేస్తాము. ఇప్పుడు ఎవరైనా అంటే ఈ ఊర్లో కాకుండా ఇంకా బయట ఎక్కడైనా ఉండి వాళ్ళు లేట్ వచ్చినా కూడా పోలింగ్ వేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎవరైతే కాంపౌండ్ లోపల ఈ 1 గంటలకు ముందు గనుక ఉన్నట్టయితే వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళకు ఓచర్స్ ఇస్తారండి. ఆ ఓచర్స్ కలిగి ఉన్న వాళ్ళందరికీ అది 2 o'clock అయినా కూడా వాళ్ళు ఓటు హక్కు వేయవచ్చు. ఇక 1 తర్వాత కాంపౌండ్ బయట ఉంటే మాత్రం ఎటువంటి పర్మిషన్ ఇవ్వరు. లోపల ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఓటే అవకాశాన్ని కల్పిస్తాం. అదే విధంగా సార్, లెక్కింపు ఏ టైం నుంచి మొదలు కాబోతుంది? ఈ పోలింగ్ అనేటటువంటిది 1 గంటలకు ముగిసిన తర్వాత మా సిబ్బంది అందరూ భోజనం చేసిన తర్వాత 2 గంటల నుంచి ఈ లెక్కింపు అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. సో ఆ ఏజెంట్లకు మరియు అభ్యర్థులకు కూడా మేము నోటీసు ఇష్యూ చేస్తాము. 2 గంటలకు ఇక్కడికి రావాలి అని చెప్పి. వార్డు వైజ్ గా ఒక్కొక్క వార్డు ద్వారా కౌంటింగ్ అనేటటువంటిది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత గెలిచిన అభ్యర్థి వార్డు మెంబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాతోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఉప సర్పంచ్ ఎన్నికలో కూడా పాల్గొవాలి కాబట్టి. ఓడిపోయిన అభ్యర్థులు మాత్రం బయటకు వెళ్ళిపోతారు, వాళ్ళ ఏజెంట్లు బయటకు వెళ్ళిపోతారు. గెలిచిన అభ్యర్థులు మరియు సర్పంచ్ అనేటటువంటిది అన్ని వార్డుల కౌంటింగ్ పూర్తయిన తర్వాత సర్పంచ్ కౌంటింగ్ చేస్తాం. సో సర్పంచ్ కూడా ఆ ఉప సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఒక సభ్యుడే కాబట్టి సర్పంచ్ ఇక్కడ 10 వార్డులు ఉన్నాయి కాబట్టి ఆ 10 వార్డు మెంబర్స్ 11 మంది కలిసి ఉప సర్పంచ్ ని ఎన్నుకుంటారు. థ్యాంక్ యూ సార్.